శ్రావణమాసం వచ్చేసింది. త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది. అమ్మవారి పూజలో మన చేతులతో గాజుల మాల చేసి పూజ చేస్తే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా! మరి మేకింగ్ చేసేద్దాం. మీకు నచ్చిన రంగుల గాజులు ఎలాంటి పగుళ్ళు లేకుండా చూసి తీసుకోండి. ఇక్కడ నేను పసుపు, పచ్చ, ఎరుపు గాజులు వాడుతున్నాను. ఏదైనా దారం కానీ, రిబ్బన్ కానీ, లేస్ కానీ తీసుకొని ఫస్ట్ గాజుని ఇలా టై చేసుకోండి. ఫోటోకి వేస్తాం కాబట్టి పైన ఇలా కాస్త లేస్ వదిలేసి ముడి వేసుకోండి. ఇప్పుడు సెకండ్ గాజుకి లేస్ని గాజు పైనుండి ఇలా చుట్టి లోపల వైపు నుంచి ఆ లేస్ని లాగాలి. పువ్వులు అల్లిన విధంగానే దీన్ని చేయాలి. సో ప్రతి గాజుకి అలాగే గాజు పైనుండి లేస్ని తీసి లాగి పట్టుకోవాలి. ప్రతి గాజు అలాగే చేస్తూ ఉండాలి. గాజులు అనేవి ఇలా క్రాస్గా అల్లుతూ వెళ్ళాలి. మనకి లేస్ చూడండి క్రాస్గా వెళ్తూ ఉంది. చూసారా, దారం అనేది ఇలా మనకి క్రాస్గా వస్తూ ఉంటుంది. ఇలా క్రాస్గా రావడం వల్ల మనకి వచ్చిన మాల అనేది మనకి యూ షేప్లో కరెక్ట్గా నిల్చుంటుంది. ఇక్కడ నేను పెద్ద బ్యాంగిల్స్ యూస్ చేస్తున్నాను. కావాలంటే మనం చిట్టి బ్యాంగిల్స్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం గాజుల మాల రెడీ చేసుకోవచ్చు. రంగురంగుల గాజులు వాడడం వల్ల మన మాల చాలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు మన చేతిలో పట్టే అన్ని గాజులు మాత్రమే మనం పట్టుకోగలము. ఒకవేళ పట్టుకోలేను అన్నప్పుడు ఇలా ఏదైనా క్లాత్ పైన కానీ, మ్యాట్ మీద కానీ, లేదా టేబుల్ మీద కానీ గాజులు పెట్టి మిగతా గాజులు అల్లుకోవాలి. అమ్మవారికి యూజ్ చేస్తున్నాం కాబట్టి గాజులు అనేవి నేల మీద పెట్టకూడదు. చివరి గాజుకి చూపిస్తున్న విధంగా ఇలా మెలివేసుకోవాలి. ఇలా బ్యాంగిల్కి మూడి అనేది పడిపోతుంది. చూసారా ఎంత చక్కగా కనబడుతోందో మాల. ఇక్కడ నేను కొన్ని గాజులు మాత్రమే యూజ్ చేశాను. కావాలంటే మీరు ఇంకెక్కువ బ్యాంగిల్స్ యూజ్ చేసి పెద్ద మాల తయారు చేసుకోవచ్చు. నా ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.